వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న తిరుమలపై పాస్టర్ కారు కోతలు మార్పు రాదా అని ఒక కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. దాంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలను ఆల్రెడీ చూపించాం. పొద్దున్నే వెళ్తారు, గుండు కొట్టించుకుంటారు, అక్కడ లోపలికి వెళ్ళాక నల్ల గది ఉంటుంది, లోపలంతా నల్లగా ఉంటుంది, ఏమీ ఉండదు. బయటకు వస్తారు, హృదయ పరివర్తన లేదా, సీట్ల కోసం కొట్టుకుని చేస్తారు. ఇది ఇష్టం వచ్చినట్టు ఇంకా వేరే కారు కోతలు చాలానే బాగాడు. సరే, దాని కింద నిన్న కాస్త అనారోగ్యం, అది కాక ఆదివారం కాబట్టి నేను మాట్లాడలేకపోయాను. పాస్టర్లు కొంతమంది దాడి చేయడం మొదలుపెట్టారు కామెంట్ల రూపంలో మన వీడియోకి. గౌరవ పాస్టర్ గారి పేరు పాస్టర్ పాల్ అబ్రహాము. ఈయన దాదాపుగా 7 కామెంట్లు చేశాడు మన ఛానల్ మీద ఈ వీటికి సంబంధించి. ఒక్కొక్క కామెంట్ చదువుతా వినండి, చూడండి. ఇక్కడ ఇదొక వార్తన, నీవు అసలు మనిషివేనా? మరియమ్మను యేసుక్రీస్తు ప్రభువును ఎంత ఘోరంగా దూషించినప్పుడు నీవు ఎక్కడ సచ్చినావు బ్రో? ఈ భాష ఏమిటో నాకైతే తెలియట్లేదు. సరే, మరియమ్మని యేసుక్రీస్తు ప్రభువును ఎంత ఘోరంగా దూషించినప్పుడు నీవు ఎక్కడ సచ్చినావు బ్రో? నా వరకు నాకు తెలిసి నేను పెద్దగా పట్టించుకోనండి. నేను నా ధర్మాన్ని ఆచరిస్తాను, ప్రేమిస్తాను, పరధర్మాన్ని గౌరవిస్తాను. సో గౌరవించడం ఇన్ ద సెన్స్, ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఇది అన్నారనుకోండి, థ్యాంక్ యూ, నమస్తే, అయిపోయింది. అంతేగాని అవునా ఇది అందులో కూర్చొని డీటెయిలింగ్ ఇవన్నీ నాకు అవసరం లేదు. అట్ ద సేమ్ టైం నా దాని గురించి నేను వాళ్ళకి చెప్పాల్సినటువంటి పని లేదు. ఒకవేళ నా దగ్గరకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు ఏమైనా చేశారనుకోండి, దానికి తగినట్టుగా రిపర్కషన్స్ అనేవి ఉంటాయి. సచ్చినావు బ్రో అంట. మరి నిన్న మాట్లాడినటువంటి ఆ పాస్టరు, లేదంటే అంతకుముందు నుంచి కూడా వచ్చి ఇక్కడ మీరందరూ పాపులు, ఇక్కడ పాపం చేసినవాడు ఎవడు లేడు, ఇక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, ప్రకృతి నుంచి ప్రతిదీ దేవీ దేవతల రూపాలు అనుకుని ప్రకృతితో మమేకమై బతుకుతూ ఉంటాం. ఇక్కడ ఇది భారతదేశం, ధార్మిక దేశం, ఇది హైందవ దేశం. ఇప్పుడంటే ఏదో రాజ్యాంగంలో సెక్యులర్ అని పెట్టించారు. హిందూ మతానికి ఆనవాలం భారతదేశం, హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి. క్రిస్టియానిటీ ఇజ్రాయెల్కి సంబంధించింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాపులేమో. ఇప్పటిదాకా ఈ మాటలు నేను మాట్లాడలేదండి. ఎప్పుడు ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం నేను చేయలేదు. 100%. అలాగే ఈ ఇస్లాం పుట్టినటువంటిది మధ్యప్రాచ్యం, అందరికీ తెలిసిందే, మక్కా. సో అక్కడ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా పాపులు ఉన్నారేమో, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ధర్మ గ్రంథాలు ఇవి అని చెప్పి అనుకున్నారేమో. దాన్ని ప్రపంచవ్యాప్తం చేసేసి ఉన్న ధర్మాలన్నీ నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ మాటకు చూస్తే ఏంటి, వాళ్ళనంటే నువ్వు ఎక్కడ సచ్చినావు. మరి ఇలాంటివన్నీ మాట్లాడారు. ఇప్పుడు న్యూటన్ థర్డ్లా ఉంటుంది కదండి, వేర్ దెర్ ఈజ్ అన్ యాక్షన్ దెర్ విల్ బి అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని. వాళ్ళు చేసిన దానికి అదే మొన్న అందులో కూడా చెప్పాం. మరి రాధా మనోహర్ దాసో, లలిత్ కుమారో, లేదంటే మిగతా వాళ్ళు ఇలాగ వచ్చి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు అంటే అది కేవలం మీరు చేయడం వల్ల మాత్రమే తప్ప ఇంకొకటి కాదు అని అప్పుడే చెప్పడం జరిగింది. దాని తర్వాత కామెంట్ చూద్దాం. ఏంటి, ఆ పాస్టర్ గారు దోషం చేయలేదు బ్రో, జరిగిందే చెప్పాడు, దీనికి పొడుచుక చావకండి. యేసుదేవుని భయంకరమైన దూషణలతో రాధా మనోహర్, లలిత్ కుమార్, కరుణాకర్ చుగుణ వీరి మాటలకి బాధ అనిపించలేదని అయినా మేము మాట్లాడితే వ్యభిచారం, మీరు మాట్లాడితే సంసారమా? గొడవలు పెట్టకు. నేను గొడవలు పెట్టింది ఏమీ లేదు. నా అంతటి నేను ఈ కమ్యూనల్ వీటికి సంబంధించి ఇప్పటిదాకా నేను పెద్దగా మాట్లాడలేదు. బట్ నా ధర్మం జోలికి వచ్చినప్పుడు నాకు ఈ దేశ పౌరుడిగా, నా ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వాడిగా నా బాధ్యత నాకు ఉంటుంది. నా ధర్మాన్ని దూషణ చెయ్యొద్దు అని. నా వెంకటేశ్వర స్వామి ఆలయంలోనో, నా కనకదుర్గమ్మ ఆలయంలోనో, నా దేవీ దేవతలకు సంబంధించో, నా గ్రామ దేవతలకు సంబంధించో, నా వీరభద్రుడు, నా పోతురాజు, వీళ్ళ గురించో మీకెందుకు? వీళ్ళెవరో మీ ధర్మంలో లేరు, మీ పవిత్ర గ్రంథంలో లేరు అన్నప్పుడు వీటి గురించి మాట్లాడేటువంటి అవసరత మీకెందుకు కల్పించాడు భగవంతుడు? అక్కడ మీ ప్రభువు మీకు ఎందుకు ఇచ్చాడు? సో దానికి సమాధానం ఉంటుందా? లేదు. మీకు మాత్రం అయితే ఎవరికి సంబంధించింది వాళ్ళకు ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఉన్నది నిజమే చెప్పాట, జరిగిందే చెప్పాట. ఏంటి, తిరుమలలో ఉన్నటువంటిది నల్ల గద. పొద్దున్నే గుండు కొట్టించుకుని అక్కడికి వెళ్ళి ఆ నల్ల గదిని చూసి వస్తామా? ఎదురుకుండా ఉండి మాట్లాడుంటే పరిస్థితులు వేరేగా ఉండేవి సోదరా. దయచేసి చేయొద్దు. ఎందుకంటే మొన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు కూడా ఫోన్ చేసి ఇలాగే మాట్లాడారు, మీది జర్నలిస్ట్, మీరు జర్నలిస్ట్ కాదు, మీరు హిందూ మతోన్మాది, ఆ ముసుగు తీసేయండి జర్నలిస్ట్ అనేది.
మీరు మతాల మధ్య చిచ్చు పెట్టడానికే ఉన్నారు, ఒక మతానికి మాత్రమే ఉన్నారు అని చెప్పి మాట్లాడాడు. పోలీసులు గతంలో ఇచ్చినటువంటి ట్రీట్మెంట్, కోర్టు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఇవన్నీ సరిపోలేదేమో. సో ఇంకా ఆయన మాట్లాడారు కదా, మిగతా వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నారు దీని కింద. ఎక్కడ చచ్చావురానా? మరి మీరెక్కడ చచ్చారు మాట్లాడుతున్నప్పుడు? ఇది మాట్లాడకూడదని మీకు తెలియదా? మీ పుస్తకంలో ఉన్నది మీరు చెప్పుకోవాలి అనుకుంటే మా ధర్మంలో ఉన్నది మేము ఆచరిస్తాం. ధర్మహింస తదైవచ అనేది కూడా ఉంది. ఆఫ్టర్ దట్ ఇంకా 2-3 ఉన్నాయండి. చాలా గట్టిగా కొంతమంది మాట్లాడారు. నేను అన్నీ చెప్పలేకపోవచ్చు, కేవలం ఏంటంటే ఇగో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఒక మాట చెప్పడానికి మాత్రమే. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు ఒక నెగిటివ్ కామెంట్ కానీ లేదంటే ఫోన్ చేసి మాట్లాడడం కానీ ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే తప్పు చేసింది ఎవరనేది అక్కడ ఉంది. అలాగే మొన్న తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో కూడా ఒక చోట పాస్టర్లేగా అన్నాడు, సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ తల తెగిపోద్ది అని. పవన్ కళ్యాణ్ తల తెగిపోద్ది అన్నాడు. ఏమనాలి? అంటే ఇలాంటి కామెంట్స్, ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తే ఇక్కడ జీ హుజూర్, ఓకే సార్, అలాగే సార్, తప్పులేదు సార్, మీ ఇష్టం సార్, మాట్లాడండి సార్ అని కూర్చోవాలా? ఎవరు కూర్చోరు, డెఫినెట్గా ఎవరు కూర్చోరు. ఇన్నాళ్ళు ఓపిక పట్టారు, చైతన్యం అనేది పెరుగుతోంది, ఇక చాలు, ఇంకా అవసరం లేదు అనేటువంటిది. ఎవరి ధర్మం వాళ్ళు ప్రశాంతంగా ఆచరించుకుంటూ వెళ్తే పర్వాలేదు. కావాలని రెచ్చగొడతాం, కావాలని ఇవన్నీ చేస్తాం ఇది అంటే డెఫినెట్గా దానికి తగ్గ రియాక్షన్స్ చట్టపరంగానే ఉంటాయి. పైగా ఇంకొకటి కూడా అంటాడు, మిస్టర్ బర్డ్ ఆస్క్ మిస్టర్ పవన్ కళ్యాణ్ టు హ్యావ్ ఎ డిబేట్ ఆన్ సనాతన ధర్మ విత్ డిఎంకే ఇన్ తమిళనాడు. దే విల్ టీచ్ పవన్ వాట్ ఈస్ సనాతన ధర్మ. సింప్లీ రీడింగ్ ద స్క్రిప్ట్స్ గివెన్ బై ఢిల్లీ మాస్టర్స్ ఈస్ నాట్ గ్రేట్ దట్ ఈవెన్ పోస్ట్ మ్యాన్ కెన్ డూ. దానికి కూడా సమాధానాలు ఉన్నాయి. తమిళనాడు వాళ్ళని కూడా సనాతన ధర్మం అంటే ఏంటి అనే దాని మీద వచ్చి కూర్చుని మాట్లాడితే తెలుస్తుంది. వాళ్ళనే కాదు, తమిళనాడులోనే ఎన్ని ఆలయాలు ఉన్నాయో ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అక్కడ వాళ్ళు ఇటువంటిది ఏంటి, సనాతన ధర్మాన్ని అదొక అమీబా లాంటిది, ఒక పరాన్నజీవి లాంటిది, పూర్తిగా నాశనం చేసేయాల్సిందే అంటూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు కుమారుడు మాట్లాడతారు. మధుర మీనాక్షి అమ్మ అక్కడే ఉంది, కంచి కామాక్షి అమ్మ అక్కడే ఉంది, మురుగన్ అక్కడే ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పేర్లు. విష్ణుమూర్తికి, అమ్మవారికి ఉన్నటువంటి రకరకాల పేర్లు, లలిత సహస్రం నుంచి తీసుకున్నావో, కనకదార స్తవం నుంచి తీసుకున్నావో, విష్ణు సహస్రనామం నుంచి తీసుకున్నావో, అన్ని వేదాల నుంచి తీసుకున్న పేర్లు ఇవే అక్కడ ఉన్నటువంటిది. బుద్ధి మాంద్యత అనేది ఒకటి ఉంటుంది కదా, అదొకటి. తర్వాత మిస్టర్ బర్డ్ డోంట్ థ్రెటన్ అదర్ ఫెయిత్స్ యూజింగ్ ద నేమ్ హిందూ. హిందూ నేమ్ వాజ్ గివెన్ బై బ్రిటిష్. Know the history first. Andhra people have their own gods. AP doesn't need North Indian UP based god. So use your brain. Going to Bengal and shouting UP gods as if there are not gods in Bengal by Bengal people. అరే బాబు, బెంగాల్కి వెళ్తే రామకృష్ణ పరమహంస అక్కడ ఏం చెప్పారో ఉంది. కాళీమాతను వెళ్ళి చూడు తెలుస్తుంది. అక్కడే ఉన్నటువంటి అనేక ఆలయాలు చూడు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి ఎవరు కేవలం నార్త్ ఇండియా అంటే నార్త్ ఇండియా అనేది కాదు, ఇది భారతదేశం, అఖండ భారతం అనేది ఎక్కడి నుంచి ఉందనేది తెలుసుకో. బ్రిటిష్ వాడు హిందూ అనేది నేమ్ ఇవ్వలేదు, వాడిచ్చింది కాదు. హిస్టరీ వెళ్ళి తెలుసుకో, అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు దయచేసి. ఆర్య ద్రావిడ సిద్ధాంతం అంబేద్కర్ చెప్పేశాడు అని. అదే అంబేద్కర్ ఏం చెప్పాడు రా నిజాలు బయట పెడుతూ ఉంటే ఎక్కడ లేని నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎక్కడ లేని నొప్పులు. ఇంటింటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా మీ మతం మంచిది కాదు, మీ దేవుళ్ళు మంచివాళ్ళు కాదు, ఇవి చేస్తుంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఊరుకోవాలి. అక్కడ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది కాదే. ఈ మతాన్ని ప్రకటించుకోమన్నారు, బలవంతంగా వెళ్ళి రుద్దమని చెప్పలా. తర్వాత ఇంకొక ఏంటి, హారలా షిర్లే అంట, ఈవిడేదో ఒక 2-3 కామెంట్లు ఆవిడ పెట్టారు. ఏం చెప్పారంటే, ఓ పూర్ జర్నలిస్ట్, yes it is very clearly written in the holy bible about the idols, how they are made by man and the uselessness. In Isaiah chapter 44 verses 6 to 20, if you really want heaven, you should read and ask for God's help. He will definitely reveal the facts. Don't be angry. False is always sweet and truth is bitter. The Holy Bible, Jesus said that He is the
ఓన్లీ వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ ఫర్ ఎవర్. ఇట్ ఈస్ అప్ టు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఇట్ ఈస్ ద అన్డినయబుల్ ట్రూత్ ఫర్ హూమ్. నాకైతే కాదు, భారతదేశంలో అయితే డెఫినెట్గా కాదు. బికాజ్ భారతదేశంలో అప్పటికే భగవద్గీత అనేది ఉంది, వేద వాంగ్మయం అనేది ఉంది, సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఉన్నాయి. ఇది కొన్ని యుగాలుగా నడుస్తున్నటువంటి వేద భూమి, కొన్ని యుగాలుగా. కలియుగానికి ముందు ఇవన్నీ కూడా జరుగుతాయి, కలియుగ ఆరంభం నుంచి ఇవన్నీ జరుగుతాయని చెప్పి కృష్ణ భగవానుడు ముందే చెప్పున్నాడు. సో నేను చెప్పినట్టు అందులో చెప్పినటువంటిదే, నా ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి, నా ధర్మాన్ని గురించి నేను తెలుసుకోవడానికే తరాలు పట్టేస్తుంది, ఇదొక అంతులేని సముద్రం అని. సో దయచేసి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చినవి ఇక్కడ పెట్టి గౌరవం ఇస్తున్నప్పుడు గౌరవం తీసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడతాం, దాడులు చేస్తాం, ప్రతిసారి మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇలాగే మాట్లాడతాం మేము అంటే, దయచేసి అందరికీ ఒక నమస్కారం. ఇన్నాళ్ళు మాట్లాడలేదు, ఇక నుంచి నా వాయిస్ కూడా దీని మీద రేజ్ అవుతుంది 100%. చూస్తూ ఊరుకోవడం అనేది కేవలం గౌరవించినంత వరకే. ప్రేమతో ఉండాలి, శాంతంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక వసుధైవ కుటుంబకం అనేటువంటి భావనతో ఉంటాం కాబట్టి ఆ హార్మోనీని దెబ్బతీస్తే చట్టాలు కూడా ఊరుకోవు డెఫినెట్గా. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, అతని మీద కేసు నమోదు చేశారా లేదా అన్న అప్డేట్ ఇంకా రాలేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.